అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు తన పరిపాలన కొనసాగించారు. మేనిఫెస్టోలోని అంశాలు 99% నెరవేర్చి క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఉంటుందో ఆ విధంగా తన పరిపాలన ద్వారా జగనన్న ప్రూవ్ చేసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం 10% కూడా హామీలు అమలు చేయలేదు సరికదా, మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేశారు. ఈరోజు జగనన్న పథకాలను కాపీ కొడుతూ ఏదో మినీ మేనిఫెస్టో అంటూ సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ ప్రజలు మభ్య పెట్టడానికి మళ్ళీ వస్తూ ఉన్నారు. కానీ ప్రజలెవరూ వాటిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే జగనన్న తీసుకుంటే ఈరోజు మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి అందులో ఉన్న అంశాలన్నీ అమలు చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఆ మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా ఎన్నో జగనన్న ఈ రాష్ట్ర ప్రజలకు అమలు చేశారు. ఆ రోజు పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలన్నిటికి కూడా పరిష్కార మార్గంగా నవరత్నాలు అని చెప్పి ఒక మేనిఫెస్టోని విడుదల చేసి అందులో ఉన్న అంశాలని 99% అమలు చేసి రూపాయి అవినీతికి తావు లేకుండా వాటన్నిటిని కూడా ప్రజలకు అందేట్టుగా చేయడం జరిగింది. ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేశారంటే ఇంతగా ఏ రాష్ట్రంలో కానీ దేశంలో ఏ ఇతర ముఖ్యమంత్రి కానీ చేసిన దాఖలాలు మనం చూడలేదు. జగనన్న నవరత్నాలు ప్రకటించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అమలవడం అసాధ్యం అంటూ, ఒకవేళ ఇవన్నీ అమలు చేస్తూ ఉంటే శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అంటూ వెటకారాలు ఆడిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ 6 అంటూ ఇప్పుడు సంవత్సరానికి 1,50,000 కోట్లు ఖర్చు అయ్యేట్టుగా ప్రజల్ని మభ్యపెట్టేట్టుగా ఒక మేనిఫెస్టోని, మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి విడిచిపెట్టారు. కానీ జగనన్న అత్యంత నమ్మకమైన ముఖ్యమంత్రి కాబట్టి నమ్మకానికి మారుపేరు ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారని ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన అంశాలన్నింటినీ తూచా తప్పకుండా దానికి ఒక జాబ్ క్యాలెండర్ లాగా మేనిఫెస్టోని క్యాలెండర్లో డేట్స్ రిలీజ్ చేసి ఆ డేట్స్ ప్రకారం ఒక అమ్మఒడైనా, చేయూత అయినా, ఆసరా అయినా, ఈబీసీ నేస్తమైనా, నేతన్న నేస్తమైనా ఆ డేట్ కల్లా గవర్నమెంట్ ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా జగనన్న వాటన్నిటిని అధిగమించి కోవిడ్ కష్టాలను అధిగమించి ప్రజలకి మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అందేట్టుగా చేయడం మనందరము చూసాము. అలాగే ఒకవైపు అభివృద్ధి కూడా తీసుకుంటే ఈరోజు గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అలాగే డిజిటల్ క్లినిక్స్, అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఇలాంటివన్నీ పెట్టి ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాలు తీసుకుంటే 2,14,000 ఉద్యోగాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయంలో 10 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో ఏదైనా చెప్పింది చేసి చూపించారు జగనన్న. అదే చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు, అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు, నిరుద్యోగ యువతకి ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే 25,000 ఆడబిడ్డ పుడితే 25,000 ఆ తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. అలాంటి వ్యక్తి ఈ మినీ మేనిఫెస్టో అంటూ ప్రజలను మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఇవ్వని దానికి ఏదైనా చెప్పేయచ్చు, ఎంతైనా అనౌన్స్ చేసేయచ్చు, ప్రజలు కనుక నమ్మేస్తే ఓట్లేసి గెలిపించేస్తారు కదా అనేసి భ్రమపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళని నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇంత చక్కగా 2019 నుంచి 24 వరకు జగనన్న ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగనన్నకే జై కొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. అసలు జగనన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసి ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నీ చేసి చూపించారు కాబట్టి ఎలాంటి వ్యక్తి అనౌన్స్ చేసిన మేనిఫెస్టో అనేది అమలు అవుతుంది. చంద్రబాబు నాయుడు అయితే అది ఎలాగో అమలు కాదు అనేది ప్రజలందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈరోజు తీసుకుంటే జగనన్న 4 పోర్ట్స్ కట్టడమే కాకుండా 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు
కట్టిస్తూ అందులో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అలాగే విశాఖపట్నం దగ్గరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలాగే శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మనం చూసాం ఉద్దానంకైతే ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కానీ కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం జగనన్న ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాక తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తి ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలు ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం జగనన్నని, మా నమ్మకం నువ్వే జగన్ అనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేనిఫెస్టోని నమ్ముతూ ఉన్నారు. అలాగే ఈ రానున్న 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా జగనన్నకే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా సామాజిక సాధికారతకు గతంలో చూసాం చాలామంది నాయకులు సామాజిక సాధికారత చేస్తాము అని చెప్పి మాటలు చెప్పారు, కానీ జగనన్న దానిని చేతల్లో చేసి చూపించారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ఉండే జగనన్న వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా అసెంబ్లీలో ఏకంగా చట్టం తీసుకొచ్చారు. 50% నామినేటెడ్ వర్క్స్లో, నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకు అవకాశాలు కల్పిస్తానని. అలాగే మహిళల కోసం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తీసుకుంటే అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మెజారిటీ లబ్ధిదారులు మహిళలే ఉండేట్టుగా జగనన్న చూడడం జరిగింది. అలాగే ఇచ్చిన పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్క్స్లో కానీ మహిళలకి 50% ఇస్తానని చెప్పి అసెంబ్లీలో ఏకం చట్టమే చేశారు జగనన్న. అంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న నిలబడడం జరిగింది. అలాగే పెన్షన్స్ తీసుకుంటే విడతల వారీగా 3,000 రూపాయలు చేస్తానని చెప్పి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఈరోజు ప్రతి వృద్ధులైతేనేమి, వితంతు మహిళలైతేనేమి, ఒంటరి మహిళలైతేనేమి 3,000 రూపాయల పెన్షన్ని అందుకుంటూ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలు వాళ్ళకి ఏమైనా పథకం కావాలన్నా, ఏదైనా ఒక గవర్నమెంట్ నుంచి ఏదైనా కావాలి అంటే ఆఫీసుల చుట్టూ, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, జన్మభూమి కమిటీల సభ్యుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగిపోయేవి. వాళ్ళ ఆత్మగౌరవం ఆ రోజు తాకట్టు పెడుతూ వాళ్ళ వెనక తిరిగేవారు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే పథకాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి ఆ పథకాలు పువ్వుల్లో పెట్టి అందించే పరిస్థితిని ఈరోజు జగనన్న కల్పించారు. ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు, మేము ఈరోజు ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఉన్నాము, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడిగే పరిస్థితి మాకు లేదు, చాలా మా జీవన ప్రమాణాలు ఎంతో పెరిగాయి, ఈరోజు మా పిల్లల చదువు కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు, అలాగే పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు జగనన్న, అలాగే వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు అనేసి ప్రజలందరూ ఆ పథకాలన్నింటినీ వాళ్ళు లబ్ధిదారులై ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి. నిజం చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే వ్యవసాయం దండగా అన్నారు, ఈరోజు జగనన్న దాన్ని పండగ చేశారు. ఒకప్పుడు విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈరోజు రైతు భరోసా కేంద్రాలను పెట్టడమే కాకుండా క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టి జగనన్న వాళ్ళ ఇంటి దగ్గరికే అన్ని రకాలుగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని లబ్ధి కూడా పొందేట్టుగా జగనన్న చేస్తూ ఉన్న పరిస్థితి. అలాగే రైతు భరోసాని వాళ్ళకి అందించి పెట్టుబడి సాయాన్ని జగనన్న అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. గతంలో 13,500 జగనన్న ఇస్తానని చెప్పి ఇవ్వడమే కాకుండా ఇప్పుడు దాన్ని 16,000కి పెంచడం జరిగింది. అలాగే తీసుకుంటే విద్య కోసం, విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జగనన్న అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 17,000కి పెంచడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో అమ్మఒడిని అమ్మకు వందనం అంటూ చేయూతను కూడా కాపీ కొట్టి ఇలా ఆ సూపర్ 6లో 3 పథకాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినవే పథకాలనే కాపీ కొట్టి చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అమలు చేసే వ్యక్తి అయితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు ఒక అమ్మఒడి కానీ, ఒక చేయూత కానీ, ఒక ఆసరా కానీ, ఒక ఈబీసీ నేస్తం కానీ, ఒక నేతన్న నేస్తం కానీ ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు సరికదా? చెప్పుకోదగ్గ ఒక్క పథకమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు జగనన్న విద్యా రంగంలో అమ్మఒడితో పాటు కొంచెం పెద్ద చదువులు అయితే
వాళ్ళకి విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే విదేశీ విద్యా దీవెన, ఇలా అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి స్కూల్స్లో ఎన్నో మార్పులు నాడు నేడు ద్వారా విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు స్కూల్స్లో డెవలప్ చేయడం జరిగింది. వాటర్స్ అందరికీ నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాటర్స్ అందరికి కూడా ఒకటే చెప్తూ ఉన్నాను, మీరు 2019లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు 2024లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉండేది, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, నీట్నెస్ అయితేనేమి, స్కూల్ స్ట్రక్చర్ అయితేనేమి ఏ విధంగా ఉంది మీరు చూసి ఓటేయండి అంటే అన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అంతగా విద్యా రంగానికి పెద్దపీట వేయడమే కాకుండా ఈరోజు తీసుకుంటే మహిళలకి కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు తీసుకుంటే పోషణ, సంపూర్ణ పోషణ అంటూ కడుపులో ఉన్న బిడ్డకి ఆహారాన్ని అందించడమే కాకుండా చదువుకునే పిల్లలకి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి యూనిఫాము, సాక్స్లు, బెల్ట్లు, షూస్ అన్నీ అందిస్తూ బుక్స్, ఇంగ్లీష్ మీడియం విద్య. అసలు పేదవాడు అనేవాడు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఒక కళ. అలాంటి కళని ఈరోజు నిజం చేశారు జగనన్న. సిబిఎస్ఈ సిలబస్ అనేది గవర్నమెంట్ స్కూల్లో జగనన్న ఏర్పాటు చేయడమే కాకుండా అసలు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి అందించి ఒక చదువు అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేట్టుగా జగనన్న ఏర్పాటు చేసిన సంగతి మనందరము చూసాము. అలాగే తీసుకుంటే వైద్య రంగంలో అసలు వైద్య రంగంలో కళలో కూడా ఊహించనన్ని మార్పులు జగనన్న తీసుకొచ్చారు. గతంలో 1500 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉంటే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని 3300 వ్యాధులకి ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాకుండా ఆరోగ్యశ్రీ తాలూకా లబ్ధి అమౌంట్ని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడము మనందరము చూసాము. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామానికి కూడా వైద్యులు వెళ్ళి వైద్యం చేసి వాళ్ళ తాలూకా రోగం గుర్తించి దానికి మంచి మంచి హాస్పిటల్స్లో వైద్యం అందేట్టుగా జగనన్న ఈరోజు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కూడా జగనన్న ఏర్పాటు చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, అలాగే మంచి విద్యని పొందుతూ గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటూ గౌరవంగా బ్రతికే పరిస్థితిని జగనన్న కల్పించారు. సో చెప్పేది చేసే మా ముఖ్యమంత్రి ఆ పాత మేనిఫెస్టోని మరింత మెరుగులు దిద్ది కొత్త మేనిఫెస్టోని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే యువత కోసం స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం. అలాగే గతంలో లాగే మహిళలకే పెద్దపీట వేస్తూ మెజారిటీ లబ్ధిదారులు మా మహిళలు ఉండేట్టుగా జగనన్న ఈ మేనిఫెస్టోలో కూడా అనౌన్స్ చేయడం మా మహిళలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొకసారి జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రిని, అలాగే సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే ముఖ్యమంత్రిని నిరూపించుకునేట్టుగా ఈ మేనిఫెస్టో ఉందని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున, వ్యవసాయదారుల తరపున, అలాగే యువత తరపున జగనన్నకి ఈ కొత్త మేనిఫెస్టో ఇంత మంచి మేనిఫెస్టో అనౌన్స్ చేసినందుకు ప్రజలందరి తరపున కూడా జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు.